అరే పవన్, ఇవాళ ఎగ్జామ్స్ రా, ఏమేం చెయ్యరా? జెరాక్స్ షాప్ లో భయం ఎందుకురా? పద మినీ జెరాక్స్లు తీయించేదా అన్న. ఈ బుక్ మొత్తం మినీ జెరాక్స్లు తీసే. అరే మామా, నా దగ్గర డబ్బులు ఉన్నారా, నువ్వుండు. అరే మామా, ఇవాళ కెమిస్ట్రీ ఎగ్జామ్ రా, నువ్వు ఇస్తుంది బయాలజీ బుక్ రా. సారీ మామా. అన్న మినీ జెరాక్స్ మినీ 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 ఎవరు? సారీ అండి. బ్రో 1 బ్లూ పెన్ తీసేం బ్రో, బుక్ అంతా మినీ జెరాక్స్. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరుకుతుంది లేదో. అరే కుమార్ అందరూ ఇప్పుడే వస్తాను. ఈ సిమ్ కూడా గోవింద. అరే పవన్, ఏమైందిరా? అరే మామ, అమ్మాయి మిస్ అయిపోయిందిరా. అవునా మామ, పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అరే కుమార్, ఆ నేను ఒక అమ్మాయిని చూసాం కదా, నా గుండె లేదా అయిందిరా. పదరా మామ, హాస్పిటల్ తీసుకెళ్తాను. ఏ హాస్పిటల్ తీసుకెళ్తారా? సంపూర్ణేశ్ బాబుది హృదయకాలం హాస్పిటల్కి మామ. అరే కుమార్, నేను చూసిన అమ్మాయిరా, దా వెళ్దాం. అరే పవన్, బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారా? అరే పవన్, ఇల్లు నెంబర్ అడగరా. తిరగరా, తిరిగిసింది. వెళ్ళిందంటావా? నువ్వు చూడు. అర్ర మళ్ళీ తిరుగు. ఈ అమ్మాయి గారు మన కాలేజీలో ఉంటే రోజు కాలేజ్కి వెళ్ళిపోతుండ్రా. ఇప్పుడు 10 ఫెయిల్ అయ్యాం. ఆమె ఫస్ట్ ఇలా జాయిన్ అయ్యి అంటే మొత్తం ఫెయిలే. సరే పదరమ్మా, మా అమ్మాయి మిస్ అయిపోద్ది. అర్రే పవన్, అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోతుందిరా. అర్ర మామ, చూసింది. పద కోసం కదా వచ్చా. అమ్మా, మాకు సర ప్యాకెట్లు ఏం వద్దమ్మా. పిల్ల వస్తుందంటే తల్లి వచ్చిందేంటి? మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. అవునా, చెప్పండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా ఆయన, మా పాప, మా బాబు. అంటే కొంచెం వాటర్ తయారా? వాటర్ ఏం లేదు, రాసుకొని వెళ్ళిపోండి. అయితే ఇంట్లో 2 కూతుర్లు ఉన్నారు. నేనే అమ్మని. లతిక, వాటర్ తెచ్చమ్మా. సరే, నేను వెళ్తాను. ఎలా ఇచ్చాం? వాటర్ తో పాటు కాఫీ కూడా తెచ్చేస్తారు. ఇదిగోండి. ఎన్నిసార్లు కొట్టినా ఇతన్ని ఎక్కడో చూసానే. మీరు కాలేజ్ స్టూడెంట్స్ కదా? పార్ట్ టైం అండి. హో అవునా, నాకు కూడా పార్ట్ టైం జాబ్ చూడరా. అవునా, మీరు ఏ కాలేజ్? భవానీ డిగ్రీ కాలేజ్. మన పక్క కాలేజ్. రేపు కాలేజ్ అయిపోయిన తర్వాత మీ కాలేజ్ బయట నాకు ఇఫేలో కలుద్దామండి. దేనికి? అదే పార్ట్ టైం అన్నారు కదా, దానికోసం హో మాట్లాడుకుందాం. అవునా, సరే. పదరామ్మ, ఫాస్ట్ గా దొరికేస్తాం. వస్తది లేరా, తినరా. 5 అవుతుంది, వస్తున్నారో లేదో తెలియట్లేదు. ఈడేటి మేడం వచ్చినట్లు వేసిపోతున్నాడు. హాయ్, గుడ్ ఈవినింగ్ మేడం. కూర్చోండి. థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ. వచ్చింది కదా అని చెప్పి ఆర్డర్లు ఇచ్చాక మన డబ్బులు తక్కువ ఉన్నాయి. ఎక్కడ జాబ్ ఉందన్నారు? అంటే గూగుల్లో కావాలా, అమెజాన్ లో కావాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే చెప్పండి, ఎంతకు పార్ట్ టైం జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే నాకు కొంచెం మనీ ప్రాబ్లం ఉంది, నేను కూడా జాబ్ చేస్తే నాకు ఇంట్లో హెల్ప్ అవుతుంది కదా అని. అవునా, ఇప్పుడు జాబ్ చేసిన మైండ్ మొత్తం మనీ మీద ఉంటది. అయినా ఇప్పుడు మీరు ఏ ఇయర్? ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. అవునా, ఇంకా 1 ఇయరే కదా ఉంది. ఇప్పుడు మొత్తం ఫోకస్ మొత్తం చదువు మీద పడితే మంచి ర్యాంక్ వస్తుంది. క్యాంపస్ లో బోల్ జాబ్లు వస్తాయి. అవును, ఎలాగో మనం స్టూడెంట్సే కదండి, ఇవాళ బాలలే రేపటి పౌరులు. పెళ్లి చేస్తే 2 పిల్లలు కనేస్తావు. నువ్వు బాలేడు ఏంటి మామా? సరే అండి, నేను వెళ్తా, టైం అవుతుంది. మామ ఇదే మంచి టైం, నెంబర్ అడిగా. ఎక్స్క్యూజ్ మీ నంబర్ ఇస్తారా? సరేనండి, తీసుకోండి. 91822628. నేను మెసేజ్ చేస్తే అప్పుడే మీరు మెసేజ్ చేయండి. బాయ్ అండి. బాయ్. ఓయ్, మీ పేరు చెప్పలేదు. లతిక ప్రియా. ఏమే, ఇవాళ కూడా కాలేజ్ బంకా? సివిల్ డ్రెస్ వేసావు? ఎగ్జామ్ పెడతానన్నాడే, అందుకే బంక్ కొట్టేద్దాం అనుకుంటున్నా. సూపరే బాబు. ఈ కార్ ఎంత ఉంటదిరా? 2 లక్షలు ఉంటదిరా, కొంటావా? అవునా, తర్వాత కొందాం అయితే. తెలిసిందే నువ్వు కొనవని. హాయ్. హాయ్. నమస్తే. ఎవరే వాళ్ళు? ఫ్రెండ్స్. ఏమీ కాలేజ్ లేదా? చెప్పు. మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ మమ్మీ చనిపోయారు, అందుకే సెలవు ఇచ్చేసారు. ఎలా చనిపోయారు? నేను మీ ప్రిన్సిపల్ సార్ వాళ్ళ తాత చనిపోయారు, నేనేమన్నా అడిగానా? ఓ సారీ. మీరు కూడా బంక్ కొట్టేసేయండి, అందరం కలిసి బయటకు వెళ్దాం. దేవుడున్నారా?
సరే. సరే వెళ్దామా? ఒక్క 2 నిమిషాలే. రండి ఎక్కండి. దేవుడా పిల్ల సెట్ అయ్యేలా చూడు. ఎలా ఉంది? సూపర్. ఓయ్ మాట్లాడుతున్నట్టున్నాడు, వదిలేద్దాంలే. వాళ్ళకి ప్రేయస్ ఇద్దాంలే, మన ఇక్కడ కూర్చుందాం. సరే. ఓకే. అడగడం మర్చిపోయాను, మీ పేరేంటి? నా నేమ్ సుప్రియ. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? నేను లంచ్ బాక్స్ కూడా తేలేదు. ఓల్డ్ పంచ్. అది కాదండి, మీకు లవర్ ఎవరైనా ఉన్నారా? నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. మరి మీకు? నాకు లవ్ మీద చాలా ఇంట్రెస్ట్ అండి, కానీ లవరే లేదు. అంటే మీకు ఒక అమ్మాయి కూడా ఫ్రెండ్ గా లేదా? ఒక్క అమ్మాయి కూడా ఫ్రెండ్ గా లేదండి. సరే ఫ్రెండ్స్. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను పవన్, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఇక్కడికి రాలేదా? నేను ఇప్పటి వరకు ఇలా రాలేదు, ఇదే రావడం ఫస్ట్ టైం. మరి నీకు ఇప్పటి వరకు ఫ్రెండ్స్ లేరా? నో. మీరు ఓకే అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా? పవన్ కొంచెం అర్జెంట్ గా పార్ట్ టైం జాబ్ చూడవా? ఇంత సడన్ గా జాబ్ ఎందుకు? మా నాన్న మనీ మొత్తం వాడేశారు, కాలేజ్ ఫీజ్ కట్టాలి. అవునా? ఇప్పుడు కాలేజ్కి వెళ్ళండి, ఈవినింగ్ లోపు ఏదో సెట్ చేస్తా. సరే అయితే బాయ్. సరేరా, బాయ్. అరే పవన్, మనకే డబ్బులు లేవు, తనకే సెట్ చేస్తాం. మై హోనారే అన్న. ఐఫోన్ 16 Pro ఎంత వస్తుంది? 70,000 వస్తుంది. అది కూడా 1,50,000 పెట్టి కొన్నారా? 70,000 ఏంటి? వద్దులే అన్న, 2 days ఈ ఫోన్ తీసుకొని 5,000 ఇవ్వండి. 5,000కి 500 ఇంట్రెస్ట్ అవుతుంది. సరే అన్న, ఇచ్చేసే. రికార్డ్స్ రాస్తే మనీ ఇస్తానన్న, రాస్తావా? రాస్తాను పవన్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. అదేదో మామూలుగా ఇచ్చేయచ్చు కదరా, ఇదంతా ఎందుకు? మామూలు తీసుకున్న అమ్మాయి అయితే మనీ కావాలని అడుగుతుంది కానీ జాబ్ కావాలని అడగదు కదరా. మమ్మీ, కాలేజ్ ఫీజు 5,000 అవ్వా? ఏ పాకెట్ మనీకా? కాదురా, నా కాలేజ్ ఫీజు. 5,000 మీ కాలేజ్ కి? మాకే 70,000. సరే ఇస్తా, 5,000 సరిపోతాయా? అరే రారా పవన్, కాలేజీ టైం అయిపోతుంది. ఏరా సినిమాకి వెళ్తున్నారా? ఏంటంటే అంత మాట అన్నారు? ఈ 3 years లో మీరు కాలేజీ కోసం ఆలోచించడం ఇదే మొదటిసారి. డబ్బులు ఉన్నాయిరా సినిమాకి? ఉన్నాయమ్మా. బాయ్ మమ్మీ. భద్రకుమారు అన్నకు కాల్ చేయి ఒకసారి. తమ్ముడు చెప్పు. హలో అన్న, ఎక్కడున్నారు? నేను బయట ఉన్నా, ఈవినింగ్ వచ్చి తీసుకోండి. ఈవినింగ్ వచ్చి తీసుకోమంటున్నారు. అయితే ఒక పని చేద్దాం కుమారు, ఇప్పుడు మూవీకి సీదా పోదాం, తర్వాత లతికని కలుద్దాం, ఆ తర్వాత వచ్చి తీసుకుందాం. మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే ఏమైపోయావు? ఫోన్ పాడైపోయిందిరా. నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా నీ ఫ్రెండ్ ఫోన్ నుండి ఫోన్ చేయొచ్చు కదా. నేనే బ్యాలెన్స్ చేసుకుని సంవత్సరం అయింది. ఈసారి ఎప్పుడైనా ఇలా చేస్తే చంపేస్తా. బాయ్. నీకు ఇంక చెక్కేస్తారు. ఇంకా ఆటోయే దిక్కు, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. రతిక, తినడానికి వెళ్దామా? లేట్ సుప్రియ, పవన్ వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను వెళ్ళాలి. వాడిని ఏమైనా లవ్ చేస్తున్నావా? లేదే. ఏమైంది అసలు? ఓయ్ ఏమైంది? ఓయ్ చెప్పు. ఏం అవ్వలే. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఏదో చెప్పు. పవన్, నేను కనెక్ట్ అవుతున్నానేమో అనిపిస్తుంది. ఇక నుండి కలవడం, మాట్లాడుకోవడం అన్ని ఆపేద్దాం. ఐ లవ్ యూ లతిక. నిజం లతిక, చూడగానే నచ్చేసావు. చెప్తే ఎక్కడ దూరం అయిపోతావు అని చెప్పి ఇప్పటి వరకు చెప్పలేదు. రియల్లీ ఐ లవ్ యూ. సారీ పవన్. నువ్వు లేకుండా నేను ఉండలేను లతిక. సారీ పవన్. ఏం బాధపడకలే మామ. ఏం తమ్ముడు కలుద్దామన్నా? ఏం లేదన్నా, ఒక అమ్మాయిని లవ్ చేసా, నో చెప్పి వెళ్ళిపోయింది. అవునా? అయితే ఇది తాగు. వద్దన్నా, ఇప్పుడు తాగితే మళ్ళీ అదే అలవాటు అయిపోతుంది. మందు తాగితే మా తాత మంచి జరుగుతుంది అన్నాడు. ఇదిగో తాగు తాగు. అన్న లతిక ఫోన్ చేసిందే. చెప్పానా మంచి జరుగుతుందని చెప్పానా? అన్న హలో లతిక చెప్పు. పవన్, పార్కి రావా, నీతో కొంచెం మాట్లాడాలి. వస్తున్నా. హాయ్ లతిక. హాయ్ పవన్. ఏ రమ్మన్నావు? తాగేవా? తాగా.
తను కొట్టేసి వెళ్ళిపోతుంటే అలా చూస్తున్నావేట్రా? నువ్వు తను కొట్టడమే చూసావు కుమార్, నేను తను కొట్టిన దాంట్లో ప్రేమను చూసా. చెప్పు సుప్రియ, ఏం కావాలి? ఏంటి మామ బేజర్ కొనమంటుంది సుప్రియ? కొను అయితే. అది నాకు కొనమండం లేదు, వాళ్ళ ఎవరు కొనమంటుంది. ఉండరా మామ, కలిసి వస్తా. ఓయ్, థ్యాంక్ యూ. ఎందుకు? నన్ను యాక్సెప్ట్ చేసావు కదా. నేనెప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను? నేను ఇంకా నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. మాకు కనిపించిందిలే నిన్న నా మీద ఎంత ప్రేమ ఉందో. ఫస్ట్ సారీ చెప్పు. సారీ. గుంజల్తి చాలు చాలు. ఓయ్, యాక్సెప్ట్ చేసినట్టే కదా. సారీయే కదా, యాక్సెప్ట్ చేస్తాలే. సారీ కాదు, లవ్ చేస్తా. మామ ఇంక సెమిస్టర్ అని పోయినట్టే. పోతే పోనీలే. నన్ను కాదురా, పోయి తను నాకు చేసుకో.